నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర శుక్ల సప్తమి తిథి సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన తిథి అని, సూర్యుణ్ణి దవనంతో పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయని, అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చని చతుర్వర్గ చింతామణి తిథితత్వము అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చేసే సూర్యారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సోమవారం కాబట్టి ఈశ్వరుణ్ణి పూజించటం, శివాభిషేకం చేసుకోవటం, ప్రదోషకాలంలో శివాలయంలో శివదర్శనం చేసుకోవడంతో పాటుగా తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఈరోజు సూర్యారాధన చేస్తే ఉత్తమోత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో స్నానం చేసిన తర్వాత తమలపాకు మీద గుండ్రంగా తడిగంధంతో ఒక రూపును గీసి, ఆ రూపుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పూజిస్తూ సూర్యుడి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. సూర్యభగవానుడి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలు చదువుకుంటూ సూర్యుడిని పూజించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు సూర్య భగవానుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యమిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. రాగి పాత్రలో నీరు తీసుకొని ఆ నీటిలో ఎండుమిరపకాయ గింజలు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం, అలా వీలు కాని పక్షంలో నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సూర్యభగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి సూర్యభగవానుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించడం, సూర్యభగవానుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకము ఈరోజు పఠించటము, అలాగే ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా సూర్యుడి ద్వాదశనామాలు చదువుకున్నా కూడా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. చైత్ర శుక్ల సప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఏ పరమేశ్వరుడు ఎందరికో ముక్తినిచ్చాడో ఆ పరమేశ్వరుని దేనికోసం ఆరాధించాడు, కానీ ప్రయోజనాన్ని బట్టి పరమేశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ. అది క్షుద్ర ప్రయోజనం అయిపోయింది, వాడి శాస్త్రం వాడికి ఎక్కదు. అందుకే శాస్త్ర విరహితం అని మాట చెప్పారు. విధిహీనమైనది, అసృష్టాన్నమైనది, మంత్రహీనమైనది, అదక్షిణాకమైనటువంటిది ఇదంతా కూడా శ్రద్ధా విరహితమై అటువంటి యజ్ఞము తామసమని పరిచక్షతే చెప్తారు సుమా అన్నాడు. ఇంతవరకు 3 రకాల యజ్ఞాలు చెప్పాడు కదా. ఇప్పుడు తపస్సు చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 చెప్తున్నాడు. బాగా తెలుసుకోవాల్సింది. యజ్ఞం ఎందుకంటే దేవతలను ఆనందింపజేయడం కోసం. అది ఎందుకంటే విశ్వంలో బ్రతుకుతున్నాం గనక. విశ్వమంతా దేవతామయం, నీ శరీరం అంతా దేవతామయం. దేవతలు అంటే ఈశ్వరుని యొక్క శాసనశక్తులను మనం అనేక మార్లు చెప్పుకున్నాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పంచభూతాలు ఇవన్నీ దేవతలు మన దృష్టిలో. అంటే అవి జడములు కావు. నువ్వు జడమనడానికి నువ్వెవడివి? నువ్వు పుట్టకముందు ఉన్నాయి, నువ్వు పుట్టినా ఉన్నాయి, నువ్వు సృష్టించలేదు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. నువ్వు సృష్టించనిది, నువ్వు పుట్టకముందు నుంచి ఉన్నవి, నువ్వు ఉన్నప్పుడు ఉన్నవి, నువ్వు పోయినా ఉండేవేవో దేవతలు కాక ఎవరు అవుతారు? ఆ శక్తితో నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఆ శక్తులను తయారు చేయలేవే. అటువంటి పంచభూతముల్లో నియామక శక్తి ఎవడు? పరమేశ్వరుడే. ఆ నియామక శక్తి దేవత అనిపించుకుంటుంది. ఆ దేవతలు విశ్వంలో ఉన్నారు కనుక విశ్వంలో బ్రతికేవాడికి ఎవరికైనా దేవతలకి యజ్ఞం చెయ్యకుండా బ్రతికే అర్హత లేదు, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. అది భగవానుడు మొదటి నుండి చెప్తున్నాడు. ఇక్కడ ఎవడు యజ్ఞం చేయకుండా బ్రతుకుతాడో వాడు గురించి చెప్పాడు కదా భగవానుడు. అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయ
మొదటి అధ్యాయాలు మర్చిపోవద్దు. ఆ ప్రధానమైన అంశం మరువరాదు అక్కడ. అందుకే యజ్ఞంతో జీవించాలి. నీ కోరిక లేదనుకో సాత్వికంగా చేయి. కోరిక లేకపోవడం సాత్విక లక్షణం. యష్టవ్యమితి చెయ్యు, అంతేగాని యజ్ఞం మానరాదు అని చెప్తున్నది. తామస గుణంతో చేయకూడదు, రాజస గుణంతో చేయకూడదు. ఇప్పుడు చెప్పబోతున్న తపస్సు. యజ్ఞం దేనికంటే విశ్వంలో ఉన్నటువంటి దేవతల పట్ల రుణం తీర్చుకోవడానికండి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒకటి విని అర్థం చేసుకుని కదా మననం చేయగలిగో. మననం చేయాలన్నా శ్రవణం చేయాలన్నా శరీరం బాగుండాలి కదా. చెవి బాగుంటే సరిపోదండి. బాగా తలనొప్పిగా ఉన్నవాడి దగ్గర చెవి ఉంది కదా అని మీరు వేదాంతం చెప్తే ఒక్కడు కొడతాడు వాడు. అంటే శరీరం అంతా బాగుండాలి, ఉంటేనే శ్రవణం. అవునా లేదా అండి? రెండవది ఆ తర్వాత ఉండవలసినది శరీరం, తర్వాత మనస్సు, ఇవన్నీ ఉండాలి కదా. మరి శరీరం బాగుంది అంటే ఆ శ్రవణానికి దిగ్దేవతలు అధిపతులు. సూర్యుడు కంటికి అధిదేవత, కనుక ఇందరి దేవతాశక్తులు ఇక్కడ ఉన్నాయా లేదా? బయటే కాదు ఇక్కడ ఉన్నాయి, తెలుసుకోండి. వచ్చింది వాడుకుంటున్నాం కానీ ఎలా వచ్చిందో తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ శరీరాన్ని వాడుతున్నవాడు, ఈ శరీరంతో ప్రపంచాన్ని అనుభవిస్తున్న ప్రతివాడు కూడాను దేవతలను ఆరాధించాలి. అది కృతజ్ఞత ధర్మం. ఒకవేళ చెయ్యకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుంది. దానివల్ల వాడు యుగం పొందలేడు, పరం పొందలేడు, పరమార్థం పొందలేడు. అందుకు భగవానుడు యజ్ఞం చెప్తున్నాడు. యజ్ఞం విశ్వంలో మనం దేవతల పట్ల రుణం తీర్చుకోవడానికి, దానం సమాజంలో సాటి మానవుల పట్ల రుణం తీర్చుకోవడానికి, తపస్సు ఈ శరీరం రుణం తీర్చుకోవడానికి అన్నాడు ఇక్కడ. అంటే ఈ శరీరాన్ని తపస్సుతో పవిత్రం చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి నియమంతో. అప్పుడు ఈ శరీరం కూడా సంతోషిస్తుందట, వచ్చినందుకు చక్కగా వినియోగించుకున్నాడని. అదేవిధంగా మనల్ని అంతఃకరణ శుద్ధికి చివరికి తపస్సే ప్రధానం. కానీ భగవానుడు ఇంతవరకు చెప్పినటువంటిది యజ్ఞం, ఇప్పుడు చెప్పబోతున్నది తపస్సు. అయితే తపస్సు చెప్పేటప్పుడు భగవానుడు ఏం చేశాడంటే అసలు తపస్సులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడండి ఇక్కడ. సాత్విక తపస్సు, రాజస్ తపస్సు, తామస్ తపస్సు చెప్పాలి కదా. దానికంటే ముందు తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం ఇది చాలు అనిపించేది. ఇంతవరకు ఆహారం చెప్పాడు, అదేవిధంగా యజ్ఞములు చెప్పాడు. ఇప్పుడు తపస్సు చెప్పేటప్పుడు 3 రకాల తపస్సులు ఉంటాయి. ఇవి సాత్విక రాజస్తామస్సు కాదు. ఈ 3 రకాల తపస్సులు సాత్విక రాజస్తామస్సులకి చెప్పబడుతుంటాయి. ఇది ప్రధానంగా మొదట చెప్పిందంతా సాత్వికమైన వాటికి తగ్గట్టుగానే 3 నిర్వచనాలు చెప్పాడు. ఇది మొదటి తపస్సు శారీర తపస్సు, అంటే శరీరంతో చేసే తపస్సు ఒకటి, వాంగ్మయ తపస్సు మాటతో చేసే తపస్సు ఒకటి, మూడవది మనస్సుతో చేసే తపస్సు. త్రికరణాలే తపస్సు, ఇంకేమీ లేవండి. మీరు ఎన్ని కబుర్లు చెప్పండి, ఇవే. ఇంద్రియాలన్నీ శారీరం కిందకు వచ్చేసాయి. ఇక ఆ తర్వాత వాక్కులు, మూడవది మనస్సు. ఈ 3 తప్ప మనకి ఇంకేమైనా ఉన్నాయా? 3 తప్ప మనకు మరొకటి లేదు. అందుకే మంచికైనా చెడుకైనా ఈ 3 భగవంతుడు ఇచ్చిన వాటి కరణములు అంటారు. కరణం అంటే ఉపకరణములు, అనగా టూల్స్. ఇవి మనం తీసుకుని వాడుకోవాలి ఈ 3. అదే ప్రతివాడికి త్రికరణాలే ఉంటాయి. పాపాలు చేసినా దాంతోనే, పుణ్యాలు చేసినా దానితోనే. వాటిని నిందించరాదు, వాడుకోవాలి. ఇక్కడ శరీరాలను ఎందుకు నిందించడం అంటే కేవల భోగార్థం వాడుతున్నప్పుడు ఏమిటి శరీరం అంటాం. కానీ ఇదే శరీరం యోగార్థం వాడుకోవడానికి ఇచ్చాడు. అంత అద్భుతమైన శరీరం, అక్కడ ఇదే వర్ణిస్తారు. ఏం అద్భుతమైన శరీరం అండి! ఎందుకంటే భగవత్ ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నది. మానవుడు యంత్రాలు చేసి గొప్పవాడు అనుకుంటున్నాడే, మానవుడనే యంత్రాన్ని చేశాడు భగవానుడు ప్రకృతి శక్తితో. ఇది సామాన్యమనదా? అందుకే ఈ 3 కరణములు వాడుకోవడమే తపస్సు. ఎలా వాడుకోవాలి? కొందరు తపస్సు కోసం వాడరు, తప్పించడం కోసం వాడుతుంటారు. తప్పించడం అంటే లోకం కోసం తప్పించేది, తపస్సు అంటే పరమార్థం కోసం తప్పించేది. కనుక తప్పించడం ఒకటే. తప్పించడం అంటే క్లేశమే, శరీరాన్ని క్లేశపరచడమే. అంటే ఇష్టం లేకుండా చేయాల్సిందే అంతే. అంటే భోగాలు ఆకర్షిస్తుంటే పరిగెత్తట వెళ్ళొచ్చు, కానీ కూర్చోవాలంటే అంత కష్టం అండి. ఇలాంటివన్నీ కొంచెం శరీరాన్ని కష్టపరచడమే తపస్సు, క్లేశింపజేయడమే తపస్సు, కృషింపజేయడమే తపస్సు. అయితే కృషింపజేయడం ఎలా ఉండాలి అంటే ఒక పొల్లను వంచితే పర్వాలేదు, కానీ మరీ వంచితే విరిగిపోతుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ లిమిట్ అనేది వీడికి తెలియాలి. చెప్పిన ఆహారాదులు ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు చేసుకోవాలి ఇక్కడ. అందుకే తపస్సు ఏమిటి అంటే చెప్తున్నాడు. పైగా తపస్సు ఎందుకు, ఇది ఒకటి తెలియాలి కదండి. సర్వమేత తపోమూలం ఒక మాట ఉన్నది. ఇవాళ ఒకడు బ్రహ్మజ్ఞాని సిద్ధపురుషుడు అయ్యాడన్నా వాడి తపస్సే కారణం. అంతే కదా. మనం ఇవాళ ఏదైనా తింటున్నామంటే మనం ఇదివరకు చేసిన తపస్సులే దీనికి సంబంధించిన తపస్సులు. కనుక ఒకానొక మంచి పనే ఇవాళ మనల్ని బ్రతికిస్తుంది. కేవలం భౌతిక కష్టం మాత్రమే కాదు, శాస్త్రచోదితమైన ఒక సత్కర్మని మనం తెలుసో తెలియకో గతంలో అనుభవించాం గనకనే అడిగో అడగకుండానో భోగాలు అనుభవించగలుగుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోగలగాలి. అది యజ్ఞం వల్లనే ఇవాళ మనకు లభించింది, మళ్ళీ యజ్ఞం వల్లనే తర్వాత జన్మకి లభిస్తుంది. యజ్ఞో యజ్ఞేన కల్పతాం, యజ్ఞం వల్లనే అన్నీ వస్తున్నాయి, తపస్సు వల్ల అన్నీ వస్తున్నాయి. తపో యజ్ఞములు చాలా ప్రధానమైనది. 3వ దానం. ఈ 3 కర్మలు మానవుడు ఎప్పుడు మానరాదు. యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 ఆచరించాలి. అది తెలుసుకోవాల్సినది. సనాతన ధర్మం ఎంత స్పష్టముగా ఇక్కడ వివరిస్తుందో చూడండి విభాగ రూపంలో.
ఇంతవరకు యజ్ఞములు అంటే మనకే తెలిసిపోయింది ఏది ఉత్కృష్ట యజ్ఞమో అది చేద్దామని అనుకోవాలి. అలాగే ఇప్పుడు తపస్సులు చెప్తున్నాడు, 3 రకాల తపస్సులు తీసుకొని వీటి యొక్క ఉత్కృష్ట స్థానం చూడాలి. పైగా లోక వ్యవహారాలు పొద్దుటి నుంచి మన అందరికీ ఉంటావునా కదా. లోకంతో వ్యవహారం అంటే మనుషులతోనే కదా, మనం సంపాదించాలి, కష్టపడాలి, అవి తీసుకొచ్చుకొని మనకు అనుకూలంగా మార్చుకోవాలి, వినియోగించుకోవాలి, పేర్చుకోవాలి, సర్దుకోవాలి. ఎంత ఎనర్జీ దానికి ఖర్చు చేస్తాను చెప్పండి. ఇక్కడ బోలుడంతా శారీరక శక్తి, బౌద్ధిక శక్తి దానికి వినియోగిస్తాం. దాంతో శక్తి వాడితే తగ్గదా చెప్పండి? తప్పకుండా క్షీణిస్తుంది. దాన్ని మళ్ళీ అన్నంతో వాడితో నింపుకుంటున్నాం అనుకోవద్దు. మనం అన్నం తినడం కూడా కర్మే కదా, దానితో కొంత క్షయిస్తుంది. ఇలా మనం చేస్తున్న వ్యవహార రూపమైన కర్మల ద్వారా క్షీణించే ఒక ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పూరించే ప్రక్రియ తపస్సు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రతివాడు తపోజీవనం చేసుకోవాలి. ఏదో కొంతసేపైనా రోజులో తపస్సుకు వినియోగించుకోవాలి జీవితంలో. ఈ తపస్సుకు వినియోగించుకోవడం వల్ల వాడిలో తిరిగి ఆ శక్తి అంతఃకరణంలో పుంజుకుంటుందండి. ఆ శక్తి పుంజుకుంటేనే తర్వాత మిగిలినవన్నీ చేయగలడు. అందుకే గమనించండి, నిగ్రహ శక్తి సంపన్నులై ఉన్నటువంటి వారు తపస్సంపన్నులకి వాళ్ళ వాక్కుకు శక్తి వస్తుంది, వాళ్ళ చూపుకు శక్తి వస్తుంది, వాళ్ళ సంకల్పానికి శక్తి వస్తుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎందరో తపస్సులు, వాళ్ళ కాళ్ళకెళ్ళి దండం పెడతాం, వాళ్ళు దేవుళ్ళు అవతార పురుషులు అంటాం. వాళ్ళు తపస్సు వల్ల దేవతాశక్తిని పొందేరే తప్ప అక్కడ ఆకాశం నుంచి దిగేరు అనుకోవద్దు. ఇక్కడ తపశ్శక్తి సంపన్నులు వారు. అందుకే తపశ్చక్రవర్తి అంటున్నాం గురువుల్ని. ఆయన రాజ్యానికి చక్రవర్త, ధనానికి చక్రవర్త, ఆస్తిపాస్తులకు చక్రవర్త కాదు, తపశ్చక్రవర్తి, తపస్సులో చక్రవర్తి. అందుకే వెళ్ళి పాదాల మీద పడుతున్నాను ఇక్కడ. తపస్సు అంత గొప్పతనాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్రశుద్ధ సప్తమి. సూర్య ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైంది. జేయస్సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరిసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర ఉపధృత శంఖచక్ర అంటూ సూర్యభగవానికి ప్రీతివంతమైనటువంటి గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా సూర్యారాధన చేస్తూనే అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కూడాను అభిషేకార్చన కనుక నిర్వహించినట్లయితే సూర్యనారాయణ తత్వము అభిషేకార్చన రెండూ ఒకటిగానే అవుతాయి. దాని రీత్యా అటు సూర్యుడు ఇటు శివుడు అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదించడంతో పాటుగా రవి కిరణ పుంజాల నుంచి ప్రసరించేటువంటి అత్యధిక వేడిమి నుంచి మనం రక్షింపచేసుకోవడానికి కూడాను చాలా చక్కటి సత్ఫలితం వస్తుంది. జాతకరీత్యా రవి ఇచ్చేటువంటి అశుభ ఫలాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగించుకొని ఆయుష్ ఆరోగ్యాలతో వృద్ధిని సాధించడానికి ఈ తిథిని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆర్యవ్రతం అని చెప్పేసి ఈ రోజున మనం ఆచరిస్తాం. ఇలా ఆర్యవ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి అభివృద్ధిని, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఉంది. ఓం సవిత్రే నమః లేక ఓం గృణి సూర్య ఆదిత్యం అంటూ అర్ఘ్యప్రదానం సూర్యభగవానికి కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని సూర్యభగవానుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. దీన్ని సాంప్రదాయబద్ధంగా ప్రతినిత్యం కూడా ఆచరించుకోవచ్చు. ప్రతినిత్యం కూడాను సూర్యభగవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:29. తిథి సప్తమి మధ్యాహ్నం 12:15 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 3:06 వరకు. వర్జం మధ్యాహ్నం 2:21 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం రాత్రి 12:33 నుంచి 2:15 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:50. నేటి విశేషాలు. సోమవారం, అలాగనే సూర్య దమనారోపణం సప్తమి కాబట్టి ఈ సూర్యునికి దమనం సమర్పించడం ద్వారా తాపత్రయాలు నివారించబడతాయి. సోమవారం కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా తెల్లటి అక్షతలతో, సూర్యునికి ఎర్రని అక్షతలతో, చంద్రునికి తెల్లని అక్షతలతో, గౌరీదేవికి పసుపు అక్షతలతో పూజ చేయడం వల్ల అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. ఆరోగ్య దోషాలు తొలగిపోతాయి. ఆ విధంగానే విశేషించి ఉత్తేజకరమైనటువంటి ఆలోచనా శక్తి పెరుగుతుంది. మనకు ఏది మంచో అది ఆలోచించేటువంటి శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యమవుతాయి. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. నువ్వు నాగమాతవి, సురసవి. ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మ వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి. అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది. నాగసుగంధి అని. సురస 3 అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము, సురస. సురస ఎవరు? నాగమాత ఎవరు? ఎందుకు వచ్చింది? అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు? ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు? అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే. వినతా కద్రువుల కథ విని ఉంటారు. కద్రువ వినతయందు అసూయ చెందింది. అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు.
దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు, పుట్టగానే పైకి ఎగిరినవాడు గరుత్మంతుడు, పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి ఎగిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన చెప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట. సాక్షాత్ నందీశ్వరుడిలా కనపడతారు, అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు. గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు. అందుకని గరుత్మంతుడు వాహనం, హనుమ వాహనం. అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా వెడతారు స్వామి. కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు, తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం. ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు వెడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు, ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని రాముణ్ణి సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని నోటితో పాముతో పోలుస్తారు. పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అంటారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు, ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకానొకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తెల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. బలమమిగుల కలక బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది. ఆ రోహిణీదేవియే కద్రువ. ఆ కద్రువయే సురస. సురస అన్న పేరుతో రాక్షసీ రూపాన్ని పొందింది. అందుకని మాతృస్థానీయ, అమ్మతో సమానురాలు. ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి. గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి. కాబట్టి పినతల్లి తల్లితో సమానం కాబట్టి మాతృస్థానీయ. రాక్షసీ రూపాన్ని పొందింది. పక్కనున్నటువంటి వినతని బాధపెట్టింది, వైనితేయుల్ని బాధపెట్టింది, తన పిల్లల్ని మొయ్యమంది పావుల్ని గరుత్మంతుణ్ణి. అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి. బాధ పెట్టినట్టు కనపడాలి, బాధ పెట్టి హనుమ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలి. అక్కడ గరుత్మంతుణ్ణి ఎలా పరీక్షించిందో ఇక్కడ అలా హనుమని పరీక్షించడానికి అధికారము కలిగినటువంటిది కద్రువ ఒక్కతే. అందుకే కద్రువని రాక్షసీ రూపంతో రమ్మన్నారు. కద్రువ రాక్షసీ రూపాన్ని పొంది వస్తే దాని పేరు సురస. కానీ ఆమె దాక్షాయణి, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అందుకే వినత కద్రువ ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలలో వాళ్ళే. అందుకని ఆమె రాక్షసీ రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది. ఇప్పుడు నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు. ఆయన్ని చూసింది. చూసి ఆవిడంది, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు, భక్షయిష్యామి, నేను తినాలనుకుంటున్నాను, ప్రవిష్టోస్మి మమాననం, నా నోట్లోకి నువ్వు రా అంది. తినాలనుకున్న వాళ్ళు తినేస్తారు, అంతేకాని నా నోట్లోకి నువ్వు రా ఏమిటి అంటే పరీక్షిస్తోంది అక్కడ. అంతేకాని సింహిక తినేసినట్లు తినేయాలనుకోవడం ఆవిడ లక్షణం కాదు, శోధించడానికి వచ్చింది. ఇక్కడ వివేకం కావాలి. ఇలా ఎందుకంది ఆ మాట? ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు, వేగాన్ని ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా? ఎందుకని? అది వివేకం అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మన కృష్ణత్వమాత్మన సాక్షీ ప్రద్యుమ్నం చాత్మసంభవం. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 42వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు మద్రరాజైన శల్యుడు చెప్పిన అప్రియమైన మాటలు విని ఎంతో కలత చెందాడు. ఓ శల్య, కృష్ణార్జునులు ఎంతటి వారో నాకు బాగా తెలుసు. రథాన్ని తోలే శ్రీకృష్ణుడి బలం తెలుసు. అర్జునుడి దగ్గరున్న మహాస్త్రాల గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. నీకే వాటి గురించి వారి గురించి తెలియదు. వారిద్దరూ శస్త్రధారుల్లో శ్రేష్ఠులు నిజం. అయినా నేను భయం లేకుండా వారిని ఎదిరిస్తాను. నువ్వు చెప్పేదంతా నిజమే ఉండవచ్చు. ఒప్పుకోవటం లేదు చూడు. నిజం ఉండవచ్చట, అట. కానీ వాళ్ళని నేను ఎదిరిస్తాను, పర్వాలేదు. అది నేను లెక్కలేదు నాకు. కానీ పరశురాముడి వల్ల, ఒక బ్రాహ్మణుడి వల్ల కలిగిన శాపాలు నన్ను ఎంతో కలవరి పెడుతున్నాయి, ఎంతో బాధ కలిగిస్తున్నాయి. వాటి గురించి చెప్తున్నాను విను. పూర్వం ఒక రోజున దివ్యాస్త్రాలను పొందాలనుకొని నేను బ్రాహ్మణుడిలాగా వేషం వేసుకున్నాను. పరశురాముడి వద్దకు వెళ్ళి శిష్యుడినై నేను సేవ చేశాను. తప్పు కదా నేను చేసిన పని. బ్రాహ్మణ వేషం వేసుకొని వెళ్ళింది తప్పు కదా. శల్య, అర్జునుడికి మేలు చేయాలని ఇంద్రుడు అక్కడికి కూడా వచ్చాడు. నాకు విఘ్నం కలిగించాడు. దాని గురించి చెప్తున్నాను విను. ఒక రోజున మా గురువు గారైన పరశురాముడు నా తొడ మీద తల పెట్టుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగుగా మారి నా వద్దకు వచ్చి నా తొడను బాగా కుట్టి తొలవసాగాడు. లోపలికి వెళుతున్నాడు మొత్తం. దానివల్ల నా తొడకు పెద్ద గాయమైంది. దాని నుండి రక్తం ప్రవాహంగా కారింది. నేను కదిలితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది. ఆ నిద్రాభంగం కాకూడదు కనుక నేను కదలకుండా అలాగే ఉన్నాను. ఇంతలో పరశురాముడికి మెలకు వచ్చేసింది. ఆయన పైకి లేచి చూశాడు. నేను రక్తం కారుతున్నప్పటికీ ధైర్యంగా కదలకుండా ఉండటాన్ని గమనించి ఇలా అన్నాడు, ఓరి దుర్బుద్ధి, ఎప్పటికైనా ఒకరోజు నిజం బయటపట్టే పడుతుంది. ఇప్పుడైనా నిజం చెప్పు, నువ్వెవరు అన్నాడు. అప్పుడు నేను, ఓ మహాత్మా, నేను సూతుడిని అని నిజం చెప్పాను. ఆయన నా కథంతా విని కోపించాడు. ఓ సూత, నువ్వు నన్ను మోసం చేసి బ్రహ్మాస్త్రాన్ని పొందావు కనుక నీకు ఆ అస్త్రం సరిగ్గా అవసరమైన సమయంలో గుర్తుకు రాదు. ఏం ప్రయోజనం అవసరమైన సమయంలో రాకపోతే? మరణకాలంలో తప్ప ఇతర సమయాలలో మాత్రమే నీకు బ్రహ్మాస్త్రం ఉపయోగపడుతుంది. బ్రాహ్మణుడు కానీ వాడి యందు బ్రహ్మాస్త్రం పని చెయ్యదు అని శపించాడు. ఆ అస్త్రం భయంకరమైనది. ఈ ఘోరమైన యుద్ధంలో అది ఉపయోగపడుతుంది. ఓ శల్య, ఈ ఘోర యుద్ధం వీరులను ఆకర్షిస్తుంది. సర్వసంహారకరమైంది, అత్యంత భయంకరమైంది. ఇది భరత వంశీయులైన క్షత్రియులకు వచ్చిపడింది. ఇది క్షత్రియ జాతిలోని ప్రధానమైన వీరులకు ఎంతో బాధ కూడా కలిగిస్తుంది. అటువంటి యుద్ధం ఇది జరుగుతూ ఉన్నది. ఓ శల్య, నేను తప్పకుండా యుద్ధంలో అర్జునుడిని వధిస్తాను. అతడు శ్రేష్ఠుడు, వేగవంతుడు, ఒప్పుకున్నాను, భయంకరుడు, తట్టుకోవటానికి వీలు లేని శౌర్యం కలవాడు.
ప్రతిజ్ఞ తప్పనివాడు. అతడు నేను వదలను. ఓ శల్య, బ్రహ్మాస్త్రమే కాదు, నా దగ్గర ఇంకో అస్త్రం కూడా ఉంది. దాంతో అర్జునుడిని వధిస్తాను. నేను అర్జునుడిని అడ్డగిస్తాను. అర్జునుడు ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు. నేను ప్రయోగిస్తూ మామూలుగా వీరులను వధిస్తాడు. వారికి ఎంతో బాధను కలిగిస్తూ ఉంటాడు అర్జునుడు కథ ఏంటంటే, అర్జునుడు చాలాసేపు యుద్ధం చేసి ఆ అర్జునుడిని నేను ఈ రోజున యుద్ధంలో ఎదిరిస్తాను, అతడితో నేను యుద్ధం చేస్తాను. ఏమనుకున్నావు? అర్జునుడు మహాబలుడు, మహాస్త్రాలు కలవాడు, సమీపించటానికి వీలు కానివాడు, సముద్రుడి లాంటివాడు, రాజులందరినీ బాణాలతో ముంచివేస్తాడు. ఆ అర్జునుడిని నేను అడ్డగిస్తాను. ఈరోజు రణభూమిలో అర్జునుడితో సమానుడైన వాడు ఇంకొకడు ఉన్నాడు అని నేను అనుకోను. నాకు అర్జునుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. అర్జునుడు దేవదానవులను కూడా జయిస్తాడు. అతడితో నాకు జరిగే ఘోర యుద్ధాన్ని నువ్వు చూడు. అర్జునుడు మహా అభిమానవంతుడు, యుద్ధాన్ని కోరుకుంటూ ఉంటాడు. మానవాతీతమైన మహాస్త్రాలను ప్రయోగిస్తాడు. అతడు ప్రయోగించిన ప్రతి అస్త్రాన్ని నేను ఇంకొక అస్త్రంతో ధ్వంసం చేస్తాను. ఉత్తమమైనటువంటి బాణాలతో అర్జునుడిని నేలకొలుస్తాను. సూర్యుడి వేడితో మండిపోతూ సకల దిక్కులను తపింపజేస్తూ చీకటిని పోగొడుతూ ఉంటాడు సూర్యుడు. అలా అర్జునుడు ఈ రోజున ప్రకాశిస్తూ ఉంటాడు. అతడికి నేను భయపడను. మహామేఘం సూర్యుడిని కప్పివేసినట్లుగా నా బాణాలతో నేను కప్పివేస్తాను, చూడు నువ్వు. అర్జునుడు పొగలే శిఖలుగా కలిగి ఉంటాడు, జ్వలిస్తూ ఉంటాడు. లోకమంతా దగ్ధం చేస్తున్న అగ్ని వంటివాడు. ఆ అర్జునుడికి నేను మేఘుడినైపోతాను. బాణవర్షాన్ని కురిపించి అర్జునుడనే అగ్నిని చల్లారుస్తాను. ధరించటానికి వీలు కానిని పదునైన కోరలు గలవి, అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నవి, ప్రాణాంతకమైనవి, సర్పంలాగా ఉన్నవైన బాణాలను ప్రయోగించి అర్జునుడిని శాంతింపజేస్తాను. ప్రచండ వాయువు చెట్లను విరిచేస్తుంది. అలాగే అర్జునుడు కూడా కోపించి మన సైన్యాన్ని నాశనం చేస్తాడు. అతడి వేగాన్ని నేను ఈరోజు నివారిస్తాను. ఇందులో సందేహం లేదు. అర్జునుడు రథ మార్గాల్లో వేగంగా సంచరించటంలో నేర్పరి, శక్తిశాలి, మహాభారాన్ని మోస్తాడు. లోకంలోని సమస్త ధనుర్ధారుల్లోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు. నేను ఆ అర్జునుడిని యుద్ధంలో ఎదిరిస్తాను. ఈనాడు యుద్ధభూమిలో ధనస్సు ధరించేటువంటి వారిలో అర్జునుడితో సమానమైన వాడు ఇంకొకడు లేడు అని నేను అనుకుంటున్నాను. సమస్త భూమండలాన్ని జయించిన అర్జునుడిని నేను ఎదిరించి అతనితో బలంగా యుద్ధం చేస్తాను. అర్జునుడు ఖాండవ వనాన్ని దహించే సమయంలో దేవతలతో సహా సకల ప్రాణులను జయించాడు. అతడితో నేను తప్ప మరొకడు తన ప్రాణాలను యుద్ధం చేయలేడు, రక్షించుకుంటూ చేయలేడు. యుద్ధం చేయాలని ఎవడో అనుకోడు కదా. అర్జునుడు అభిమానవంతుడు, అస్త్ర విద్యావేత్త, హస్త నైపుణ్యం కలవాడు, దివ్యాస్త్రాలు తెలిసినవాడు, సమస్తాన్ని మతిస్తాడు, అతిరథుడు, తెల్లని గుర్రాలు గలవాడు. ఈ రోజున ఆ అర్జునుడు శిరస్సు శరీరం నుంచి పదునైన బాణాలతో ఖండిస్తాను. అటువంటి వాణ్ణి నేను, అంటే అంత బలవంతుడు, అంత శూరుడు, అంత మహాశక్తివంతుడిని నేను చంపుతాను అని చెప్పుకోవటానికి ఇదంతా. వాడిని పొగిడేటది కాదు, ఇవన్నీ ఉన్నాయి వాడికి, వాడిని నేను చంపుతాను అని అర్థం. ఏ శల్య, వింటున్నావా నేను చెప్పేదంతా? ఓ శల్య, మృత్యువును ముందుంచుకొని యుద్ధంలో మరణమో జయమో కలగాలనే లక్ష్యంతోనే నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను. అర్జునుడు ఇంద్రుడు వంటి పరాక్రమం కలవాడు.
అతడితో నేను తప్ప మరొకడెవడూ ఒకే రథం మీద ఉండి యుద్ధం చేయలేడు. నేను వీరుణ్ణి కనుక ఇలా అర్జునుడి యొక్క యుద్ధోత్సాహాన్ని రాజులకు సంతోషంగా చెబుతాను. నువ్వు మందబుద్ధివి, మూర్ఖుడివి కనుకనే అర్జునుడి పౌరుషాన్ని పట్టుదలతో చెబుతున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు? అనిష్టుడు, నిష్ఠురుడు, నీచ హృదయుడు, ఓర్పు లేనివాడు, ఓర్పు గల వాడిని నిందించేవాడు మొదలైన వీరిని నేను 100 మంది నేను వధిస్తాను. తెలిసిందే. కానీ ఇది సరైన కాలం కాదు. అందుచేతనే నేను ఇవన్నీ సహిస్తున్నాను. నిన్ను వధించాలా, కానీ ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు పోతే నాకెవరు నడిపేవాళ్ళు, ఎవరు సారథి ఎవరు లేరు. రాజుగారు తీర్మానం చేసి వెళ్ళిపోయాడు. చంపదగ్గవాడివి. అర్జునుడిని చంపిన తర్వాత నేను చంపుకుంటానులే, అయినా ఓర్పు గల నేను నిన్ను విడిచిపెడుతున్నాను పో. నువ్వు నన్ను భయపెడుతూ మూర్ఖుడిలాగా పాండవుల కోసమని అప్రియంగా మాట్లాడుతున్నావు. నా విషయంలో నువ్వు మృదువుగా వ్యవహరించాలి తెలుసా? కానీ నువ్వు ఇలా వ్యవహరించడం లేదు. నువ్వు కుటిల బుద్ధివి, మిత్రద్రోహివి. తప్పకుండా నీ పాపంతోనే నువ్వు మరణిస్తావు. మిత్రద్రోహి సాప్తపదం హి మైత్రం. ఎవరితోనైనా 7 అడుగులు నడిస్తేనే మైత్రి కలుగుతుంది అంటారు. కానీ నీతో ఆ స్నేహం కలగలేదు నాకు. ఇప్పుడు భయంకరమైన కాలం ఆసన్నమైంది. దుర్యోధనుడు యుద్ధభూమికి వచ్చాడు. నేను అతడిని కోరికను తప్పకుండా తీరుస్తాను. కానీ నేను నిన్ను కోరుకుని తప్పు చేసేసాను, శల్యుడు కావాలని. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వద్దంటే ఏం ప్రయోజనం? ఏమో శల్యుడు చాలా పెద్ద రాజా, చాలా శూరుడు, వీరుడు, ధీరుడు అనుకొని బుద్ధివంతుడు అనుకుంటే నువ్వు నీచుడు. ఎందుకంటే నన్ను దిగజారుస్తున్నావు. నాకు ఉత్సాహాన్ని ఇవ్వటం లేదు నువ్వు. కానీ అతడికి కార్యసిద్ధి కలగకుండా నువ్వు చూస్తున్నావు. నీ మనస్సు అలా చెడు పని చేయటంలోనే నిమగ్నమై ఉంది. ఇందులో సందేహం లేదు. మిత్రశబ్దం మిద్, నంద్, ప్రి, త్రా, మీ, ముద్ అనే ధాతువు వల్ల ఏర్పడుతుంది. ఈ ధాతువులన్నిటి అర్థము నాలో ఉంది. ఇది సత్యం. ఇదంతా దుర్యోధనుడికి తెలుసు. మిద్ మొదలైన ధాతువులకు స్నేహం, ఆనందం, సంతోషపెట్టడం, రక్షించటం, ప్రేమగా చూడటం అనేవి అర్థాలు తెలుసుకో. ఈ విషయం నాకు తెలుసు, దుర్యోధనుడు కూడా తెలుసు. ఇక శత్రు శబ్దం షద్, షాస్, షో, శురు, శ్వస్, షద్ అనే ధాతువుల నుండి నానా విధాలైన ఉపసర్గాలతో కూడిన సద్ధాతువు నుండి శత్రు శబ్దం ఏర్పడుతుంది. నువ్వు నాకు శత్రువు కదా. ఈ ధాతువులన్నిటి తాత్పర్యం నీకు సమన్వయిస్తుంది. నేను దుర్యోధనుడి కోసం, నీకు సంతోషం కలగటం కోసం, కీర్తి కోసం, నా కోసం, ఆ భగవంతుడి కోసం అర్జున కృష్ణులతో పోరాడుతాను. కనుక నేను ఈ రోజున చేసే గొప్ప కార్యాన్ని చూడు. ఉత్తమాలు, దివ్యాలు, మానుషాలు అయిన నా అస్త్రాలను, బ్రహ్మాస్త్రాన్ని కూడా చూడు. నేను అర్జునుడిని సంహరిస్తాను. ఈ యుద్ధంలో నేను అజేయమైనది, అప్రమేయమైనదైన బ్రహ్మాస్త్రాన్ని జయం కోసం మనసులో స్మరిస్తాను. అర్జునుడి మీదకు ప్రయోగిస్తాను. ఈ లోపల నా రథచక్రం భూమిలో కూరుకొని పోకోకుండా ఉంటే అర్జునుడు బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోలేడు. ఓ శల్య, నేను దండధారి అయిన యముడికి, పాశహస్తుడైన వరుణుడికి, గదను పట్టుకున్న కుబేరుడికి, వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడికి, చంపటానికి ప్రయత్నిస్తున్న ఏ ఇతర శత్రువునికైనా భయపడను నేను. కనుక అర్జునుడి నుంచి కానీ కృష్ణుడి నుంచి కానీ నాకు ఎలాంటి భయము లేదు. ఆ ఇద్దరితో నాకు తప్పకుండా యుద్ధం జరుగుతుంది. ఒకనాడు నేను శస్త్రవిద్య నేర్చుకోవాలని విజయుడు అనే బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళాను. అప్పుడు ఘోర రూపాలైన భయంకరమైనవైన బాణాలను ప్రయోగించాను. తెలియక అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ
ఆ బ్రాహ్మణుడి గోదూడను బాణంతో చంపేశాను. అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా తిరుగుతున్నాను. నా వద్దకు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు, ఓ వీరా, నువ్వు పొరపాటున నా హోమధేనువు దూడను చంపేశావు. స్వభ్రేతే పతతాం చక్రమితి మాం బ్రాహ్మణో బ్రవీత్ యుధ్యమానస్య సంగ్రామే ప్రాప్తైశ్చైకాయనం భయం. కాబట్టి నువ్వు రణభూమిలో యుద్ధం చేస్తూ ఎంతో భయాన్ని పొందుతావు. ఆ సమయంలో నీ రథచక్రము గుంటలో పడిపోతుంది అని శపించాడు. శాపాల మీద శాపం నాకు. ఓ శల్య, ఆ బ్రాహ్మణుడి శాపం వల్ల నాకు తప్పకుండా తీవ్రమైన భయం కలుగుతుంది. ఓ మద్రరాజా, శల్య, నేను ఆయనకు 1000 ఆవులను 600 ఎద్దులను ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. నేను ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోయాను. బండి ఇరుసంత లావున్న 700 ఏనుగులను 100 కొలది దాసదాసీయులను ఆ విప్రుడికి ఇవ్వాలని అనుకున్నాను. అయినా ఆ విప్రుడు శాంతించలేదు, నాపై దయ చూపించలేదు. తెల్లదూడులు గల నల్లావులను 14,000 ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆయన నన్ను అనుగ్రహించలేదు. సమస్తమైన వసతులతోనూ సౌకర్యాలతోనూ సమృద్ధిగా ఉన్న నా గృహాన్ని, నా వద్ద ఉన్న ధనాన్ని, చివరికి నా సర్వస్వాన్ని ఆయనకి ఇవ్వాలని అనుకున్నాను. ఆయన ఏమేమి లాభం లేకపోయింది. ఆయన అందుకు కూడా ఇష్టపడలేదు. అప్పుడు నేను చేసిన అపరాధాన్ని క్షమించమని ఆయనను ఎంతో వేడుకొన్నాను, ఎంతో బ్రతిమాలాను. అప్పుడు ఆ విప్రుడు ఇలా అన్నాడు, ఓ సూత, నా మాట సత్యం, దానికి తిరుగులేదు, అది తప్పకుండా జరిగే తీరుతుందని ఇంకా స్పష్టంగా నాతో ఇలా అన్నాడు. అనృతోక్తం ప్రజాం ఖన్యాత్, అనృతోక్తం ప్రజాం ఖన్యాత్ తతః పాప మవాప్నుయాం, తతః పాప మవాప్నుయాం తస్మాద్ధర్మాభి రక్షార్థం, తస్మాద్ధర్మాభి రక్షార్థం నానృతం వక్తుముత్సహే, నానృతం వక్తుముత్సహే. అసత్యం చెప్పడం ప్రజలను చంపుతుంది, అందువలన పాపం కలుగుతుంది. కాబట్టి ధర్మరక్షణకై అబద్ధం చెప్పడానికి కూడా నేను ఇష్టపడను. నువ్వు ఏవేవో కానుకలు ఇచ్చి భోగాలు కల్పించి నన్ను లోభానికి లొంగేలాగా చెయ్యకు. నాకు లభించే ఉత్తమ గతిని నాశనం చెయ్యకు. మద్వాక్యం నానృతం లోకే కచ్చిత్ కుర్యాత్ సమాప్నుహి. ఈ నా మాట లోకంలో ఎవడో అసత్యం చేయలేడు. నా ఈ మాట అటువంటిది, ఇది నిజం. కనుక నువ్వు నా శాపాన్ని తప్పకుండా అనుభవిస్తావు అని శపించాడు. ఓ శల్య, నువ్వు నన్నంతే ఆక్షేపించిన నీ యందు ఉండే స్నేహంతోనే నీకు ఈ విషయాన్నంతా చెప్పాను. అయినా కూడా నువ్వు ఆక్షేపించడం, నిందించడం మానవు అని నాకు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.